భారత్పై డొనాల్డ్ ట్రంప్ సుంకాల కొరడాతో రెచ్చిపోతున్నాడు. 25% దిగుమతి సుంకాలతో పాటు సెకండరీ టారిఫ్స్ జరిమానాలను విధిస్తామని వార్నింగ్స్ ఇస్తున్నాడు. అదే సమయంలో ఉగ్రదేశం భారత్కు బద్ద శత్రువైన పాకిస్తాన్కు వరాలను గుప్పిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు ఇదిగో డీల్ అదిగో డీల్, కొన్ని గంటల్లో డీల్ ఓకే చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ఊరించాడు. ఇప్పుడేమో అదే ట్రంప్ శివాలూగిపోతున్నాడు. దీనంతటికీ భారత్ ఒక ఒప్పందాన్ని తిరస్కరించడమే కారణమని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. భారత్ డీల్ తిరస్కరణను ట్రంప్ అవమానంగా భావించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకే భారత్ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలనే బెదిరింపులకు దిగుతున్నాడు. అసలు ట్రంప్ను ఒక ఒప్పందాన్ని భారత్ తిరస్కరించింది. ఎందుకు ట్రంప్ దాన్ని అవమానంగా భావిస్తున్నాడు? లెట్స్ వాచ్. భారత్పై డొనాల్డ్ ట్రంప్ ఎందుకు పగబట్టాడు? F-35 ఫైటర్ జెట్లను భారత్ ఎందుకు వద్దంది? రష్యాతో భారత్ బంధానికి ట్రంప్ బ్రేకులు వేస్తాడా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25% సుంకాలు విధిస్తున్నామని తేల్చేశాడు. ట్రంప్ తీసుకున్న ఈ అహేతుకమైన నిర్ణయానికి కారణం రష్యన్ ఆయిలేనని తేల్చేశాడు. రష్యన్ చమురును కొంటున్నందుకు 25% సుంకాలతో పాటు సెకండరీ టారిఫ్స్ జరిమానాలు కూడా ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. నిజానికి భారత్పై ట్రంప్ సుంకాలను విధించడం ప్రపంచ ఆర్థిక మౌలిక సూత్రాలకు విరుద్ధం. ట్రంప్ తీసుకున్న చెత్త నిర్ణయాల్లో ఇదొకటని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్వయంగా భారత్ను అమెరికా దూరం చేసుకుంటుందని వివరిస్తున్నారు. ట్రంప్ ఒక రకంగా భారత్ను చాలా కోరికలే కోరుతున్నాడు. కానీ భారత్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని గట్టిగా చెబుతోంది. తమకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెబుతోంది. నిజానికి ట్రంప్ ఎందుకు భారత్పై ఇంత గట్టిగా కుట్రలు పన్నుతున్నాడు? ఎందుకు భారత్పై ట్రంప్ విషం కక్కుతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం రష్యాను ట్రంప్ బూచిగా చూపిస్తున్నాడు. కానీ అసలు కారణం మాత్రం అది కాదు. అసలు కారణం F-35, అమెరికాకు చెందిన అత్యాధునికమైన 5th జనరేషన్కు చెందిన స్టెల్త్ ఫైటర్ జెట్. ప్రపంచంలోనే సూపర్ యుద్ధ విమానంగా F-35ను భావిస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ F-35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయించేందుకు సిద్ధమని ట్రంప్ చెప్పారు. నిజానికి ట్రంప్ ప్రకటించడంతోనే ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. ఎందుకంటే F-35 యుద్ధ విమానాలను అమెరికా ఎవరికి పడితే వాళ్లకు విక్రయించదు. F-35 ఫైటర్ జెట్ను అమెరికా కేవలం మిత్రదేశాలకు మాత్రమే విక్రయిస్తోంది. బ్రిటన్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, డెన్మార్క్, పోలాండ్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా దేశాల వద్ద మాత్రమే F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. నిజానికి ఆయా దేశాలన్నీ అమెరికాకు అత్యంత సన్నిహితమైన మిత్రదేశాలు. మిగిలిన పాశ్చాత్య దేశాలకు కూడా F-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ దేశాలకు తప్ప F-35లను కొంటామని ఎవరు ముందుకు వచ్చినా అమెరికా సింపుల్ గా నో చెప్పిస్తుంది. ఇక భారత్కు విక్రయించేందుకు అస్సలు ముందుకు రాదు. మొదటి నుండి భారత్కు ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా నిరాకరిస్తోంది. దీనికి కారణం కూడా రష్యానే. తమ టెక్నాలజీని భారత్కు ఇస్తే రష్యా ఆ టెక్నాలజీని పట్టేస్తోందని అమెరికా భయం. పైగా అప్పట్లో చైనాకు, పాకిస్తాన్కు అమెరికా మద్దతుగా ఉంది. అమెరికా ఆయుధాలను విక్రయించకపోవడంతో మొదటి నుండి భారత్ కూడా రష్యా ఆయుధాలనే పెద్ద ఎత్తున కొనుగోలు చేసేది. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని మార్చాలని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ భావిస్తున్నాడు. F-35లను భారత్కు విక్రయించేందుకు తమకు అభ్యంతరం లేదంటున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. నిజానికి భారత్కు 5th జనరేషన్కు చెందిన యుద్ధ విమానాలు అవసరం. ఎందుకంటే పొరుగున ఉన్న శత్రు దేశాలు పాకిస్తాన్, చైనా ఇప్పుడు 5th జనరేషన్ యుద్ధ విమానాలను వేగంగా మిలిటరీలకు అందిస్తున్నాయి. భారత్ వద్ద మాత్రం రఫేల్, తేజస్ యుద్ధ విమానాలు తప్ప అన్ని సోవియట్ తరానికి చెందినవే ఉన్నాయి. ఒకవేళ యుద్ధమే వస్తే శత్రు దేశాల అత్యాధునిక 5th జనరేషన్ యుద్ధ విమానాలు మన గగనతలంలోకి చొరబడి దాడులు చేసే అవకాశం ఉంది. వాస్తవానికి 5th జనరేషన్ యుద్ధ విమానాల ప్రత్యేకతే స్టెల్త్ టెక్నాలజీ. ఈ స్టెల్త్ టెక్నాలజీ కారణంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్లను రేడార్లు గుర్తించలేవు. చైనాకు చెందిన 40 షెన్యాంగ్ J-35 5th జనరేషన్ యుద్ధ విమానాల కొనుగోలుకు పాకిస్తాన్ 2024 డిసెంబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆగస్టు నుండి J-35లను పాకిస్తాన్ అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్కు కూడా 5th జనరేషన్ యుద్ధ విమానాల అవసరం ఏర్పడింది. అందులో భాగంగానే ప్రపంచంలోని బెస్ట్ 5వ తరం ఫైటర్ జెట్ల కోసం చూస్తోంది. అదే సమయంలో స్వదేశంలోనూ తయారీకి ప్లాన్లు చేసింది. ఈ నేపథ్యంలోనే తమ F-35 యుద్ధ విమానాలను కొనాలని అమెరికా ఆఫర్ ఇచ్చింది. నిజానికి ఆయుధాలు విక్రయించడం ఒక్కటే ట్రంప్ ప్లాన్ కాదు. దశాబ్దాల పాటు దృఢంగా ఉన్న రష్యా భారత్ బంధాన్ని కూడా విడగొట్టాలన్నది ట్రంప్ ప్లాన్.
భారత్ తమ ఆయుధాలనే కొనాలని, ఢిల్లీ తమ కంట్రోల్లోనే ఉండాలని వాషింగ్టన్ వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత్పై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. ప్రపంచ దేశాలపై సుంకాలను విధించిన ట్రంప్ భారత్తో వాణిజ్య చర్చలు ఫైనల్ అవుతాయని చాలాసార్లే ప్రకటించాడు. కానీ చర్చల్లో F-35 యుద్ధ విమానాల అంశాన్నే ట్రంప్ ముందుకు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అయితే F-35 యుద్ధ విమానాలు కొనుగోలు అంత ఆషామాషి వ్యవహారం ఏమాత్రం కాదు. ఇప్పటి వరకు ఉన్న యుద్ధ విమానాల్లో అత్యంత ఖరీదైనది ఇదే. ఉదాహరణకు F-35B రకానికి చెందిన యుద్ధ విమానం ధరను చూద్దాం. నిలువుగా ల్యాండ్ అయ్యే ఈ ఫైటర్ జెట్ ఖరీదు సుమారు $11 కోట్ల. F-35B రకానికి చెందిన ఈ ఫైటర్ జెట్ విలువ మన కరెన్సీలో చెప్పాలంటే 910 కోట్ల రూపాయలు. నిజానికి దీని కొనుగోలు, అప్గ్రేడ్లు, నిర్వహణ చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. ఏ చిన్న లోపం వచ్చినా అమెరికా నుండి సిబ్బంది రావాల్సి ఉంటుంది. పైగా టెక్నాలజీని భారత్కు ఇచ్చేందుకు అమెరికా ఇష్టపడదు. అయినా సరే F-35 యుద్ధ విమానాల కొనుగోలుపై మోడీ ప్రభుత్వం ఆసక్తి చూపింది. కానీ యూకే రాయల్ ఎయిర్ ఫోర్స్ సైనిక విన్యాసాలు భారత్ ఆసక్తిపై నీళ్లు చెల్లాయి. హిందూ మహాసముద్రంలో నేవీ విన్యాసాలను బ్రిటన్ చేపట్టింది. ఈ విన్యాసాల్లో భాగంగా గాల్లోకి ఎగిరి F-35B యుద్ధ విమానం 2025 జూన్ 14న కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మొదట్లో చమురు అయిపోవడంతోనే F-35 కేరళలో దిగినట్టు బ్రిటన్ వెల్లడించింది. కానీ చమురు సమస్య కాదని, మరేదో ప్రాబ్లం ఉన్నట్టు ఆ తర్వాత తేలింది. కానీ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ లోపాలు తలెత్తినట్టు గుర్తించారు. కానీ సమస్య ఏమిటో ఇంజనీర్లు వచ్చినా గుర్తించలేదు. 37 రోజుల పాటు తిరువనంతపురం ఎయిర్పోర్ట్లోనే F-35 నిలిచిపోయింది. దీంతో భారత్ F-35 యుద్ధ విమానాల విషయంలో పునరాలోచనలో పడిపోయింది. దీనికి తోడు ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వారం రోజులకే, అంటే 2025 జనవరి 28న F-35 యుద్ధ విమానం అలస్కాలో కూలిపోయింది. ఫిబ్రవరి 13న ఈ యుద్ధ విమానాలను ఇప్పిస్తామని ట్రంప్ ప్రకటించాడు. ఇక కేరళ నుండి బ్రిటన్కు చెందిన F-35 ఫైటర్ జెట్ వెళ్లిన వారం రోజులకే, అంటే జూలై 30న అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. దీంతో భారత్కు క్లారిటీ వచ్చింది. ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేయరాదని నిర్ణయించుకుంది. అదే విషయం ట్రంప్కు ఢిల్లీ తేల్చి చెప్పింది. తాము F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయలేమని స్పష్టం చేసింది. నిజానికి F-35 యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసేందుకు అంగీకరించి ఉంటే వాణిజ్య ఒప్పందంలో భాగంగా ప్రకటించాలని ట్రంప్ ఆరాటపడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే F-35 యుద్ధ విమానాలను వద్దని ట్రంప్ను భారత్ అవమానించింది. ఎందుకంటే ఆ యుద్ధ విమానాల కోసం చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ అమెరికా మాత్రం ఇవ్వనంటోంది. అలాంటిది తానే ఇస్తానని చెప్పిన భారత్ వద్దనడం ట్రంప్ ఈగోను హర్ట్ చేసింది. పైగా రష్యాకు చెందిన 5వ తరానికి చెందిన Su-57 యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తి చూపిస్తోందని ట్రంప్ కు మండిపోయింది. అందుకే భారత్ పై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్ వేశాడు. నిజానికి అమెరికా రష్యాకు చెందిన 5th జనరేషన్ ఫైటర్ జెట్లలో ఏది కొనాలో అన్న సందిగ్ధంలో భారత్ కూరుకుపోయింది. అదే సమయంలో బ్రిటన్ ఫైటర్ జెట్ కేరళలో దిగడం, రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించడం ఒకేసారి జరిగిపోయాయి. Su-57 యుద్ధ విమానాలను విక్రయించడమే కాదు, భారత్తో కలిసి తయారు చేసేందుకు కూడా రష్యా సై అంది. స్టెల్త్ టెక్నాలజీని భారత్కు ఇచ్చేందుకు అంగీకరించింది. F-35తో పోలిస్తే రష్యా 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా దాదాపు ధర సమానంగా ఉంటుంది. అయితే భారత్లో తయారు చేస్తే దీని ధర, నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతోందని ఇటీవల రష్యా రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. వాస్తవానికి SCO సమావేశంలో భాగంగా చైనాలో రష్యా రక్షణ మంత్రితో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే Su-57 ప్రస్తావన వచ్చింది. అమెరికా డీల్ ను పక్కన పెట్టి రష్యా డీల్ కే వెళ్లాలని భారత్ నిర్ణయించింది. ఇది ట్రంప్ కు అస్సలు మింగుడు పడడం లేదు. అందుకే ఇప్పుడు సుంకాలతో భారత్ ను దారికి తెచ్చుకునేందుకు బెదిరింపులకు దిగుతున్నాడు. పాకిస్తాన్ కు మద్దతు పలుకుతున్నాడు. రష్యా చమురును కొంటే సెకండరీ టారిఫ్స్ లను విధిస్తామని వార్నింగ్స్ ఇస్తున్నాడు. అంతేకాదు, తెరపైకి ట్రంప్ ఉక్రెయిన్ అంశాన్ని తెస్తున్నాడు. రష్యా యుద్ధానికి భారత్ సహకరిస్తోందంటూ విమర్శిస్తున్నాడు. పరోక్షంగా రష్యాకు భారత్ నిధులు సమకూర్చుతుండడంతోనే యుద్ధంలో పుతిన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు అమెరికా విమర్శిస్తోంది. రష్యా నుండి చమురు కొనుగోలును ఆపేయాల్సిందేనని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే ట్రంప్ బెదిరింపులకు భారత్ భయపడడం లేదు. తమ పాత మిత్రుడిని వదులుకునేది లేదని గట్టిగానే భారత్ సంకేతాలు ఇస్తోంది. భారత్ ఎవరి దగ్గర ఏం కొనాలో నిర్ణయించడానికి ట్రంప్ ఎవరు అంటూ ఢిల్లీ ప్రశ్నిస్తోంది.